పూజ, నువ్వు హెయిర్ స్టైల్ చేయి, నేను కాళ్ళకి నెయిల్ పాలిష్ పెడతాను. నెయిల్ పాలిషా? వద్దు. నెయిల్ పాలిష్ అంటే అంత ఉలిక్కి పడ్డావేంటి? అంటే అంటే నేను షూ వేసుకున్నాను కదా, అందుకు. ఎప్పుడు వేసుకో కదా, అయినా ఇంట్లో షూస్ వేసుకోవడం ఏంటి? తీస్తే నా కాలికి వేయలేదని తెలిసిపోద్ది. గతంలో తేజాలో వచ్చిన అమ్మాయినని కూడా తెలిసిపోతుంది. నీకెలా చెప్తాను ఇవన్నీ? నిన్నే అడుగుతుంది. అంటే కాలికి ఆనేసింది, షూ లేకుండా నడవలేను. సరే, నేను హెయిర్ స్టైల్ చేస్తాను, నువ్వు మేకప్ వేయి. ఏంటండి ఇది? అగరబత్తి తీసేసి అట్ల కాడ పెట్టారు. అక్కడ ఫాలో అవ్వాలి కదా. అయ్యో వద్దండి, ఒక్కసారి, ప్లీజ్ ఒకే ఒక్కసారి. ప్లీజ్ అండి, వద్దండి. అంటే ఇది ఆ రోజు తేజ అని చెప్పొచ్చింది అన్నమాట. అంటే ఇది కూడా కర్పూరం ఆడిస్తున్న నాటకమే అనుకుంటా. చెప్తా. ఏయ్, ఆ చేతి మీద వాతలేంటి? అవును, ఏ వాతలేంటి? అంటే ఇవి, అంటే చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళనని మారం చేస్తుంటే మా అమ్మ కోపం వచ్చి వాతలు పెట్టింది. ఇంతకీ గుర్తుపట్టేస్తారా ఏంటి వీళ్ళు? ఏయ్, షూస్ తీవే. ఆనందని చెప్పాను కదా. ఏమైంది? అమ్మవారు పోన్నట్టుంది. అత్తయ్య, 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 ఏమైంది? అమ్మవారు పోన్నట్టుంది అత్తయ్య. పరమ పవిత్రమైన ఈ ఇంట్లో నిత్యం నాకు పూజలు జరిగే ఈ ఇంట్లో నేను కొలువై ఉన్న ఈ ఇంట్లో షూతో నడుస్తారా? పూజ, ఇది ఆ షూస్తో తిరిగితే నాకు ఆగ్రహం వస్తుంది. చేసిన అపరాధానికి దాన్ని కాదు, మిమ్మల్నందరినీ శిక్షిస్తా. వద్దమ్మా, వద్దు. నీ ఆగ్రహానికి మమ్మల్ని బలి కానివద్దు. అమ్మవారు చెప్తుంది కదే, శ్రోతికి. ఊహ ఏంటి? నీ వల్ల మేము నాశనం అయిపోతాం. తీవేది తీ. బొట్నే లేదేంటి? ఇంకా అర్థం కావట్లేదు అత్తయ్య. ఇదిగో చేతి మీద వాతలు చూడండి. అంటే ఇది గతంలో నేను తేజాన్ని, పూజ చెల్లెల్ని అని మనల్ని మోసం చేయటానికొచ్చిందే అదే ఇది. లేవే, ఆ రోజు పూజ ఆస్తి కొట్టడానికి వచ్చావు. ఈ రోజు నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? అయితే దీని కళ్ళు పోవడం కూడా అబద్ధమేనంటావా అక్క?
అవును, అదంతా నాటకం. దానికి కళ్ళు పోలేదు. దీనిలాంటి దాన్ని అస్సలు క్షమించకూడదు. క్షమించడం కాదు, మెడ పట్టి బయటికి గెంటాలి. రావే. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ షూస్ తీయకూడదు. పూజ, దీనికి చేతి మీద వాతలున్నాయంటే కన్ఫర్మ్గా కాలికి వేలుండదు. అంటే తిను ఆ రోజు నీ చెల్లెల్ని అంటూ వచ్చి నాటకమాడింది అదే ఇది. దీని సంగతి ఇప్పుడే తెలిచేస్తా. ఇప్పుడొద్దు. దీని బండారం ఇప్పుడు కాదు, ఫంక్షన్లోనే బయట పెడదాం. దీనికి కళ్ళు కనిపిస్తున్నాయని అక్కడ రుజువు చేద్దాం. ఇంకెంతసేపు? నాకు త్వరగా మేకప్ చేయండి. వస్తున్నాం. ఏంటి నాన్న అలా ఊరికే ఉన్నావేంటి? కాస్త నవ్వు. నవ్వా? నవ్వెక్కడి నుంచి వస్తుందమ్మా? ఏడుపు తప్ప. అసలు యాక్సిడెంట్లో నా కళ్ళు పోయినా బాగుండేది. రేయ్, కళ్యాణ్, అవే మాటలు రా. అవును పిన్ని, అప్పుడు ఈ దరిద్రాలన్నీ చూసే పనుండేది కాదు. పెళ్ళైన నాకు మళ్ళీ సంగీత్ ఫంక్షన్ ఏంటి, ఇంకో అమ్మాయితో పెళ్ళేంటి? ఈ పెళ్లి మేమేమన్నా కావాలని చేస్తున్నామా, లేదా ఆ క్రాంతి మీద కోపంతో చేస్తున్నామా? నిన్ను జైలుకు పంపడం ఇష్టం లేకే కదా చేస్తున్నాం. సరే, అక్కడ ఏర్పాట్లన్నీ అయ్యాక పిలుస్తాం. సరేనా? పదండి. ఏమే, ఏంటత్తయ్య? అమ్మాయిని రెడీ చేశారా? చేసే వస్తున్నాం అత్తయ్య. అసలే కళ్ళు లేని పిల్ల, జాగ్రత్త. పదండి. నీకేం అనిపించట్లేదా? నాకు వేరే అమ్మాయితో పెళ్ళి, సంగీత్ ఫంక్షన్ అంటే నీకు బాధ అనిపించట్లేదా? పెళ్ళైతే నీకు నేను దూరం అయిపోతానే, అయినా పర్లేదా నీకు? కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ మొహంలో నవ్వెందుకు వస్తుంది? ఆనందం అండి. ఎలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధ, కానీ నా మీద మీకు ఎంత ప్రేముందని ఆనందం. హంగులు ఆర్పాటాలు జరగచ్చు, కానీ ఈ పెళ్లి మాత్రం జరగదండి. బంటి, ఇంకా ఎంతసేపు? అయిపోయిందమ్మా. పూజ, క్రాంతి. పూజ, వస్తున్నాం అత్తయ్య. పద. పూజ,
క్రాంతి ఏంటి ఫంక్షన్ కి టైం అయినట్టుంది. అయ్యిందా? టైం నువ్వు చూసావా? వెటకారిస్తున్నావు కదా క్రాంతి. కళ్ళు లేని దాన్నని నేను టైం ఎలా చూడగలనని. ఇంతకీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అవుతున్నాయి. అదేయ చిన్న ఫినిషింగ్ టచ్ ఒకటి ఉంది, అది పూర్తి చేసి మీ అందరినీ పిలుస్తా. సరే పదండి. ఫినిషింగ్ టచ్చా? ఏంటది? బంటి, రెడీ మేడం. వామ్మో, సోఫా కాల్ కోస్తోందేంటి? అంటే ఈ సోఫాలో నన్ను కూర్చోబెట్టి నా నడుం విరగ్గొట్టి ఈ ఫంక్షన్ ఆపాలని చూస్తున్నారా? మీ ఎత్తులు నా దగ్గర సాగవే. నేనంత ఈజీగా పడే టైప్ కాదు. ఏంటి ఏదో ఫినిషింగ్ టచ్ అన్నారు? ఎక్కడే ఉన్నాయి? అయ్యో అత్తయ్య, మీరు సరిగా గమనించట్లేదు. ఇటువైపు సోఫాలు అటు వేసాం, అటువైపు సోఫాలు ఇటు వేసాం. ఆహా, మాకు తెలుసులే. రా కూర్చో. లేదు, నేను ఆ సోఫాలో కూర్చోను. ఎందుకండి సెగ్గట్లు ఏమైనా వేసాయా? చిచి, సంగీత్ ఫంక్షన్ అంటే అందరూ కుర్చీలో కూర్చొని చేసుకుంటారు. నేను మాత్రం వెరైటీగా నిలబడి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ ఇంట్లో అందరూ పాటించేది సంప్రదాయం, వెరైటీలు కాదు. రా కూర్చో. బలవంతం చేస్తారేంటి? నేను కూర్చోను. కూర్చోడానికి ఏంటి ప్రాబ్లం? ఈ ఫంక్షన్ చేసుకోవడం ఆవిడికి ఇష్టం లేనట్టుంది. నేను అలా అని చెప్పానా? మరే కూర్చో. లేదు, ఆ సోఫాకి కాలు సరిగ్గా లేదు. అయితే ఎవరైనా సోఫా కాలు విరిగేలా చేశారనుకుంటున్నావా? నా ముందే కదే సోఫా కాలు కోసేశారు. ఇప్పుడు మళ్ళీ నన్నే అడుగుతారు. దొంగ మొహల్లారా. తనని అడుగుతావేంటి పూజ? తనకేమైనా కనపడుతుందా ఏంటి? ఆపండి, ఫంక్షన్ కి టైం అయిపోతుంది. కూర్చోబెట్టండి. రా నాన్న. రా. వద్దండి. ఏం పర్వాలేదురా. ఏనుగు పిల్లలా అక్కడేం చేస్తున్నావురా? వచ్చి ఫోటోలు తీ. ఆ, రెడీ, స్టడీ, స్మైల్. అయ్యో ఏమైంది? అయ్యో అయ్యో, లేమ్మా. అమ్మా, నా నడుము విరిగిపోయింది. ఏమైందమ్మా? మీ కళ్ళు కనిపిస్తున్నాయిగా, ఏమైందని అడుగుతారేంటి? సోఫా విరిగిపోయింది, నా నడుము కూడా విరిగిపోయింది. నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను, సోఫా కరెక్ట్ గా లేదని. కూర్చో అన్నారు. అమ్మా, తనను చూస్తుంటే నడుము విరిగిపోయినట్టుంది. ఇంకా ఫంక్షన్ క్యాన్సిలేగా. నువ్వు ఉండరా, తనని లేపండి అక్క. అమ్మా,
నడుం మీద ఆయింట్మెంట్ రాశాను కదా, తగ్గిపోతుందిలే. అమ్మా అబ్బా నా కాలు నా కాలు నా కాలు నా కాలు నా కాలు ఏం కాదు, నా కాలు విరిచేసింది. బెణికింది కదా, సెట్ చేస్తున్నా. దొంగ మొహల్లారా, సెట్ చేయడం కాదే, నన్ను టార్చర్ చేస్తున్నారు. తగ్గిపోతుంది. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఓ గిల్లి ఏం కాదంట వెంట దొంగ మొహం దానా. అబ్బా నొప్పి నొప్పి, అబ్బా నొప్పి, అమ్మా అబ్బా. ఏంటండి సంగీత్ ఫంక్షన్ అంటే ఆటలు ఆడాలి, డాన్సులు చేయాలి. మేడం గారిని చూస్తే లారీ గుద్దేసిన కరెంటు పోల్లా ఇలా వంగిపోయారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ అవసరమా? అబ్బా బంటి, ఏం మాట్లాడుతున్నావు? తను ఇలా బాధపడుతుంటే ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటారా? ఫంక్షన్ క్యాన్సిల్. ఖచ్చితంగా అవసరం లేదు. అవును, ఫంక్షన్ వేస్ట్. అన్నీ మీ డెసిషన్స్ ఏనా? నన్నేం అడగరా? ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయితే అప్పుడు పాటలు పాడతాను, డాన్సులు కూడా వేస్తాను. మీరు వెళ్ళండి. నడుం విరిగింది కదా, రూమ్లో బెడ్కి అతుక్కుపోద్ది అనుకుంటే కుంటి గుర్రంలా నడుచుకుంటూ వస్తుందేంటి? ఏవండి, మీరు రెడీయా? దేనికి? దేనికేంటి, సంగీత్ ఫంక్షన్ కి డాన్స్ చేయాలి కదా. ఒక పక్క కొంటున్నావు, డాన్స్ ఎలా చేస్తావు? కాబోయే భర్తతో కలిసి 2 స్టెప్పులు వేస్తే అన్ని వాటంతటవే సెట్ అయిపోతాయి. కాలు సెట్ అయిపోవచ్చు, కానీ నీ కళ్ళు సెట్ అయిపోవు కదా. అందుకే నువ్వాగు, ఆయనతో నేను డాన్స్ చేస్తాను. వాడితో నువ్వు డాన్స్ చేయడం ఏంటి? అది కాదత్తయ్య, తనకి కళ్ళు కనబడవు కదా. చెవులు వినబడతాయి కదా, పాట వినబడుతుంది కదా, స్టెప్పులు నాకొచ్చు. ఇక్కడ ఏ వస్తువు ఎక్కడుందో నీకెలా తెలుస్తుంది? డాన్స్ చేస్తూ అటో ఇటో వెళ్ళి కింద పడిపోయావనుకో, ఇందాక నడుం విరిగినట్టు ఈసారి కింద పడి తల పగిలితే మోసుకుపోవడమే. కాబట్టి ముందు నేను ఆయనతో డాన్స్ చేసి ప్లేస్మెంట్ ని సెట్ చేస్తా. కూర్చో. అత్తయ్య గారు, మీరు కూర్చోండి. స్టార్ట్ ద మ్యూజిక్.